హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే బిల్ కమ్యూనిటీ లేదా బిల్ ట్రైబ్ అంటాం. బిల్ ట్రైబ్ ఏం చేస్తోంది? మాకు సపరేట్ స్టేట్ కావాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తోంది. మరి ఈ డిమాండ్ కొత్తదా అంటే కాదు, ఎప్పటి నుంచో ఈ డిమాండ్ అన్నటువంటిది ఉంది మనకి స్వతంత్రం రాకముందే. కానీ వీళ్ళు మళ్ళీ ఇప్పుడు స్టేట్హుడ్ కావాలి అనేసి మళ్ళీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తెర మీదకి వచ్చిందనమాట. మరి ఈ నేపథ్యంలో అసలు బిల్ ట్రైబ్ అంటే ఎవరు? వీళ్ళు సపరేట్ స్టేట్ కావాలని ఎందుకు అడుగుతూ ఉన్నారు? వీళ్ళు అసలు ఎక్కడెక్కడ నివసిస్తూ ఉంటారు? ఒకవేళ సపరేట్ స్టేట్ ఇవ్వాలి అంటే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఏ అధికరణల్ని అంటే ఏ ఏ ఆర్టికల్స్ ని మనం అమెండ్ చేయాల్సి ఉంటుంది? అసలు ఏ ట్రైబ్ అయినా కావచ్చు, ఏ కమ్యూనిటీ అయినా కావచ్చు, సపరేట్ స్టేట్హుడ్ ఎందుకు కోరుకుంటుంది? దానికి ఏమేం రీజన్స్ ఉంటాయి? అలాగే ఒక స్టేట్ని ఏర్పాటు చేయాలనుకుంటే ఎలాంటి ఛాలెంజెస్ అన్నటువంటివి ఉంటాయి? సో వీటి పర్స్పెక్టివ్లో మనకి ప్రిలిమ్స్లోను ఇటు మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమనుకున్నాం? బిల్ ట్రైబ్ అనుకున్నాం. బిల్ ట్రైబ్. సో ఈ బిల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పేరు ఎందుకు వచ్చింది? విల్లు అంటాం కదా, యారో. సో యారో, బిల్లు లేదా విల్లు అంటాం కదా, ఆ పేరు మీదుగా వీళ్ళకి బిల్ అన్నటువంటి పేరు వచ్చిందనమాట. ఈ బిల్ ట్రైబ్ అన్నటువంటిది మనం కనుక గమనిస్తే మన ఇండియాలో ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉంటారనమాట. సో ఎక్కువగా వీళ్ళ యొక్క కమ్యూనిటీ, వీళ్ళ యొక్క ట్రైబ్ అన్నటువంటిది 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉంటుంది. ఏ ఏ రాష్ట్రాలు అంటే ఒకటి వచ్చేసరికి రాజస్థాన్, రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటారు. రెండవది వచ్చేసరికి మహారాష్ట్రలోనూ వీళ్ళకి సంబంధించిన పాపులేషన్ ఉంటుంది. అలాగే మూడవది వచ్చేసరికి మధ్యప్రదేశ్, అలాగే నాలుగవది వచ్చేసరికి గుజరాత్. ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కువగా వీళ్ళ కమ్యూనిటీ అన్నటువంటిది విస్తరించి ఉంటుంది. అయితే బిల్ కమ్యూనిటీ అనగానే మనకు గుర్తొచ్చేటటువంటి ఒక రెబిలియన్, ఒక జలియన్ వాలాబాగ్ లాంటి ఒక ఇన్సిడెంట్ అన్నటువంటిది ఉందన్నమాట. అది ఏంటి అంటే బిల్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక ట్రైబల్ లీడర్ ఉన్నారు. ఆయన పేరే గోవింద్ గురు బంజారా అనేసి పిలుస్తూ ఉంటాం. ఈయన ఏం చేశారు? బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్గా 1913వ సంవత్సరంలో ఈ యొక్క బిల్లులు ఎవరైతే ఉంటారో వీళ్ళని ప్రొవోక్ చేయటం జరిగిందనమాట. అంటే అప్పుడు ఏమైంది? బ్రిటిష్ వాళ్ళు వచ్చి వీళ్ళ యొక్క ప్రాంతాలని తీసుకోవటం, సో ఇవన్నీ చేస్తూ ఉండటంలో వీళ్ళు వాళ్ళకి అగెనెస్ట్గా రెబెలియన్ చేయటం జరిగింది. సో ఆ టైంలో మీకు గనక గుర్తుంటే 1919వ సంవత్సరం ఏప్రిల్లో ఏమైంది? జలియన్ వాలాబాగ్ మసాకర్ జరిగింది, అవునా? సో అలాంటి జలియన్ వాలాబాగ్ మసాకర్ లాంటిదే దీనికన్నా ఇంకొక 6 సంవత్సరాల ముందే జరిగింది. అదే ఈ యొక్క బిల్ రెబిలియన్ అన్నటువంటిది. అందుకే దీనికి ఏమని పేరు పెట్టారు? 1913లో జరిగినటువంటి ఈ రెబిలియన్కి ఆదివాసీ జలియన్ వాలా అన్నటువంటి పేరు పెట్టారనమాట. సో అలాంటి మసాకర్ ఇక్కడ కూడా జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఎంతోమంది బిల్ ట్రైబ్కి సంబంధించినటువంటి వాళ్ళని చంపేశారనమాట. సో ఆ నేపథ్యంలో ఆదివాసీ జలియన్ వాలా అన్నటువంటి పదం మనకి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం చూస్తే బిల్లులు అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చాలా కళలు తెలుసు అనమాట. ఇందాక చెప్పుకున్నట్టుగా విద్యలో వీళ్ళు ప్రావీణ్యత సంపాదించి ఉన్నారు. అలాగే క్రాఫ్ట్స్ చేయటంలో, హ్యాండీక్రాఫ్ట్స్ చేయటంలోను, అంతేకాదు మనం గనక గమనిస్తే గొరిల్లా విద్య అంటాం కదా, అది కూడా వీళ్ళకి చాలా బాగా తెలుసు అనమాట. మరి ఇప్పుడు ఏమైంది? ఈ 4 ప్రాంతాల్లో విస్తరించి ఉన్నటువంటి బిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 49 డిస్ట్రిక్ట్స్ని కలిపి మాకు ఒక సపరేట్ స్టేట్ కావాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సపరేట్ స్టేట్ని ఫామ్ చేయాలి అంటే అప్పుడు మన రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఏ ఏ ఆర్టికల్స్ని మనం అమెండ్ చేయాల్సి వస్తుంది అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఇలా వివిధ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఆర్టికల్స్ ఇదిగో ఇవి చేంజ్ చేశారు అన్నట్టుగా మనం చదువుకుని ఉంటాం. ఒకవేళ లేదు అంటే ఆర్టికల్ 3 అలాగే ఆర్టికల్ 4 ఈ 2 రాజ్యాంగ అధికరణల్ని ఉపయోగించి ఏదైనా ఒక రాష్ట్రం యొక్క రూపురేఖల్ని మార్చేటటువంటి అధికారం పార్లమెంట్కి ఉంటుంది. మనం గమనించాలి, ఇక్కడ స్టేట్స్ యొక్క కన్సెంట్ అన్నటువంటి తప్పనిసరి. అసలు ఆర్టికల్ 4 ప్రకారం స్టేట్స్ని స్టేట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ స్టేట్ ఇది కాదు వద్దు అనుకుంటే ఆగిపోతుందా? అక్కడికి ఆగదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోలేదు, కానీ తెలంగాణ అయితే ఏర్పడింది కదా. అలానే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక స్టేట్ యొక్క రూపాన్ని మార్చాలి అన్నా, కొత్త స్టేట్ని ఏర్పాటు చేయాలి అన్నా, ఆ స్టేట్ని కలపాలి అన్నా, లేదా పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్ని మన దేశంలోకి చేర్చాలి అన్నా వాటన్నింటికి సంబంధించి పార్లమెంట్కి అధికారాలు ఉంటాయి, కానీ స్టేట్ లెజిస్లేచర్కి అధికారాలు ఉండవు.
కేవలం ఎస్ఆర్ నో చెప్తుంది. ఆ ఎస్ఆర్ నో అన్నటువంటి దాన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం అన్నటువంటిది లేదనమాట. సో అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఇప్పుడు ఏంటి, స్టేట్హుడ్ని కోరుకుంటూ ఉన్నారు. చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఏంటి, బుందేల్ఖండ్ అనేసి, అవునా, సౌరాష్ట్ర అన్నటువంటిది కావచ్చు, బోడోల్యాండ్ అన్నటువంటిది కావచ్చు, ఇప్పుడు వీళ్ళు సపరేట్గా స్టేట్ అంటూ ఉన్నారు. సో వీటన్నింటి నేపథ్యంలో ఎందుకని వీళ్ళు స్టేట్ని కోరుకుంటూ ఉన్నారు, స్టేట్హుడ్ మాకు సపరేట్గా కావాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఒకటి వచ్చేసరికి వాళ్ళ యొక్క లాంగ్వేజ్, అలాగే వాళ్ళ యొక్క కల్చర్, వీటికి సరైనటువంటి ప్రొటెక్షన్ లేదు అనుకున్నప్పుడు, అలాగే హిస్టారికల్గా అంటే వాళ్ళ యొక్క పాస్ట్ హిస్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్ అన్నటువంటిది లేకపోయిందనుకో, అంటే వాళ్ళ యొక్క హిస్టరీని ఆల్టర్ చేస్తున్నారు అనిపించినప్పుడు, వాళ్ళ యొక్క లాంగ్వేజ్కి కానీ వాళ్ళ యొక్క కల్చర్కి కానీ ప్రిఫరెన్స్ అన్నటువంటిది ఇవ్వట్లేదు, తొక్కేస్తున్నారన్న ఫీలింగ్ వచ్చినప్పుడు సపరేట్ స్టేట్హుడ్ని కోరుకుంటూ ఉన్నారు. అట్లానే స్టేట్స్కి సరైనటువంటి రిసోర్స్ అలొకేషన్ అన్నటువంటిది లేదు అనుకోండి. సో రిసోర్స్ అలొకేషన్ అన్నటువంటిది సరిగ్గా లేదు అన్నట్టుగా స్టేట్హుడ్ అన్నటువంటి వాదన వస్తుంది. అలాగే పొలిటికల్ రిప్రజెంటేషన్ అన్నటువంటిది, పొలిటికల్ రిప్రజెంటేషన్ సరిగ్గా లేకపోయినా స్టేట్హుడ్ అన్నటువంటిది వస్తూ ఉంది. అవునా, మనం చాలా కేసెస్ చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణనే ఉంది. తెలంగాణ దేని బేసిస్ మీద ఏర్పడిందండి? నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్తామా సింపుల్గా? సో ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే వివిధ ఇష్యూస్ అన్నమాట. ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాల మీద ఒక స్టేట్ కావాలి అనేసి డిమాండ్ చేస్తున్నారంటే దాన్ని కూడా ఇందులో మనం రాసుకుంటాము. అంటే హిస్టారికల్ గ్రీవెన్సెస్ అన్నటువంటివి ఇక్కడ ఉంటాయి. అంతేకాదు రీజనల్ డిస్పారిటీ అన్నటువంటిది కూడా ఒక కారణమే. రీజనల్ డిస్పారిటీస్, అలా రీజనల్ డిస్పారిటీస్ ఉన్నా కూడా లేదు మనకి సపరేట్ స్టేట్ అన్నటువంటిది కావాలి అన్నటువంటి డిమాండ్ అన్నటువంటి తెర మీదకి వస్తుంది. సో ఇన్ని రీజన్స్ ఉంటాయి. మరి పార్లమెంట్ వాళ్ళు ఎవరైనా డిమాండ్ చేస్తున్నారు అంటే ఇచ్చేయచ్చు కదా. అంటే మన దేశంలో ఉన్న ఒక టెరిటరీనే సపరేట్గా చేంజ్ చేస్తున్నారు అంతే కదా అనుకుని మరి పార్లమెంట్ ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు అంటే దానికి కూడా చాలా ఛాలెంజెస్ అన్నటువంటి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? ఒక స్టేట్ని ఫామ్ చేయాలి అనుకుంటే డిమాండ్ మేరకి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేటటువంటిది ఏంటి అంటే పొలిటికల్ అపోజిషన్. పొలిటికల్ అపోజిషన్ అన్నమాట. పొలిటికల్ అపోజిషన్ అన్నటువంటిది ఒక మేజర్ రీజన్ అనేసి మనం చెప్పచ్చు. పొలిటికల్గా చాలా అపోజిషన్ అన్నటువంటిది వస్తుంది. ఒకవైపు వర్గం ఏమో కావాలి అంటే ఇంకొక వైపు వర్గం ఏమో ఇవ్వకూడదు అన్నట్టుగా ఇలా చాలా ఇష్యూస్ అన్నటువంటివి నడుస్తాయి. అట్లానే ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది మారుతుంది. అవునా, సో అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ అన్నటువంటివి ఇప్పుడు వస్తాయి. సో అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందాక అనుకున్నాం రిసోర్స్ అలొకేషన్ సరిగ్గా లేకపోతే స్టేట్హుడ్ డిమాండ్ అన్నటువంటిది వస్తుంది అని. మరి సపరేట్ స్టేట్ని ఏర్పాటు చేయాలన్నా కూడా రిసోర్స్ అలొకేషన్ అన్నటువంటిది సరిగ్గా జరగాలి. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ 2014వ సంవత్సరంలో ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలుగా మారిన తర్వాత ఇప్పటికీ రిసోర్స్ అలొకేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. దాదాపు దశాబ్దం పూర్తయిపోయింది, అయినా కూడా ఇష్యూస్ అన్నటువంటివి నడుస్తూనే ఉన్నాయి. సో ఇది మేజర్ ఛాలెంజా కాదా? అట్లానే ఇంకొక మేజర్ ఛాలెంజ్ వచ్చేసరికి సోషల్ ఇంటిగ్రేషన్ అనమాట. సోషల్ ఇంటిగ్రేషన్ అంటే ఇప్పటికీ మనం గమనిస్తూ ఉంటే చాలా వరకు అండి, నేను చాలా మందిలో చూస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ఇప్పటికీ కూడా ఆ డివిజన్ అన్నటువంటిది పూర్తిగా జరగలేదు. మేబీ నెక్స్ట్ జనరేషన్స్కి వస్తాయేమో, కానీ ఇప్పుడు మన వరకు అయితే ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటి అన్నట్టుగానే బిహేవ్ చేస్తూ ఉంటాం చాలా వరకు. సో సోషల్ ఇంటిగ్రేషన్ అన్నటువంటిది ఆల్రెడీ ఉంటుంది. ఒక బ్రదర్హుడ్ అన్నటువంటిది ఆల్రెడీ ఫామ్ అయిపోయి ఉంటుంది. అది కొంచెం చేంజ్ అవ్వాలి అన్నా, లేదు సపరేట్ అవ్వాలి అన్నా కూడా, మనము ఫ్యామిలీ సపరేట్ అవుతుందంటే ఎంత బాధపడతామో, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ సపరేట్ అవుతుందన్నా కూడా అంతే బాధ అన్నటువంటిది ఉంటుంది. సో ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో సపరేట్ స్టేట్ ఇవ్వాలి అన్నట్టుగా డిమాండ్ చేసిన ప్రతిసారి సపరేట్ స్టేట్ ఇవ్వటం అన్నటువంటిది కూడా కరెక్ట్ కాదు. సో దీని నేపథ్యంలో పార్లమెంట్ కావచ్చు, కేంద్రం కావచ్చు చాలా ఆలోచిస్తుందన్నమాట. కానీ ఏదేమైనా కూడా మనకి ట్రైబ్స్కి సంబంధించి బిల్ ట్రైబ్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. పైగా న్యూస్లో ఉంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అది ఏంటి అంటే లాంగ్వేజ్ బేసిస్ మీద, లాంగ్వేజ్ బేసిస్ మీద ఏర్పడినటువంటి ఫస్ట్ స్టేట్ ఏంటి, ఫస్ట్ స్టేట్ ఏంటి అన్నటువంటిది మీరు సమాధానం చెప్పండి. సో ఒక చిన్న హింట్ ఏంటి అంటే ప్రీ ఇండిపెండెన్స్, ఇండిపెండెన్స్ రాకముందు ఏర్పడినటువంటి రాష్ట్రం అన్నమాట. సో దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.